హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ ఈరోజు రాసిన అభ్యర్థులు అందరూ మంచిగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. సో, ఈ రోజున ఎగ్జామ్ జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్‌లో మనకు ఆహ్, మంచి మంచి ప్రశ్నలు అన్నీ రావడం జరిగింది. అదే సమయంలో శ్రీ మేఘన మెటీరియల్ నుంచి ఒక్క సెకండ్ మన పేపర్ 1లో 140కి పైగా బిట్స్ రావడం అనేది ఒక ప్రభంజనం. పేపర్ 1 ఈజీగా ఉంది అన్నది అందరి మాట అయినప్పటికీ, ఎగ్జామ్ ఒత్తిడిని ఎదుర్కొని అందులో బిట్టు రాయడం అనేది గ్రేటే కదా! మరొకటి ఇందులో నేను కట్ ఆఫ్ అవి ఎంత ప్రాథమిక అంచనా చెప్పబోతున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ మనకు పేపర్ 1 ఇది 350 పేజీలండి. ఈ 2 పుస్తకాలు ఇప్పుడు అన్నీ కూడా చూపిస్తాను బిట్ టు బిట్ మీకు. 350 పేజీల్లో మనకు అన్నన్ని బిట్లు రావడం అనేది ఒక గ్రేట్‌గా ఒక దీనిగా భావించాలా. మేము కూడా ఎన్నో ఏండ్ల నుంచి ఆకలి కేకలకు ఓర్చుకొని, కష్టపడి, జ్ఞానాన్ని సంపార్జించి, గట్టిగా పిల్లలకి అందించాలన్న సత్సంకల్పంతోటి పని చేస్తూనే ఉంటాం. ఇంతకంటే ఇంకా పని చేయాలంటే మేము మహాత్ములైపోవాలా, అంత గట్టిగా పని చేస్తూనే ఉంటాం. అభ్యర్థులు వారి వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి ఆన్సర్ చేసి ఉంటారు. మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా ఒకే బుక్ పేపర్ ఈజీగా ఉన్న మాట వాస్తవమే. ఐ అడ్మిటెడ్. బట్, బట్ ఒకే ఒక్క దాంట్లో నేను ప్రతి బిట్టు అనాలిసిస్ అయిన తర్వాత చూపించబోతున్నా దీంట్లో. మీరు గమనిస్తారు. ఇది ఎట్లా ఎన్ని రోజులు చదివేయగలరండి? మాక్సిమం 7-15 డేస్‌లో మీరు చేయగలరు. ఎక్కడైనా అది సాధ్యమా? ఇంకా మనకు పేపర్ ఇలా కాకుండా మరింత కఠినంగా వస్తే అప్పుడు ఇంకా మనం ఇంకా గట్టిగా నిలబడి ఉండేవాళ్ళం. ఇది ఎక్కడ ఇది ఒక పరీక్ష కాదండి. ఎండోమెంట్ అయినా, గ్రూప్ ఈ మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయినా, ఇప్పుడు మెయిన్స్ అయినా, గతంలో పనిచేసే సెక్షన్ ఒకటేమిటి అన్నిట్లోనూ ఆ కృషి జరిగి ఉంది కాబట్టి, నిరంతరం అభ్యర్థులకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా మీరు గమనించగలరా? ఇంతకంటే వర్క్ చేయడం అనేది ఇక ఎలా అన్నది మనం నేనైతే సంతృప్తిగా ఉన్నాను. నాకిచ్చినటువంటి నా అభ్యర్థులు, నన్ను అభిమానించిన విద్యార్థులందరూ ఫోన్ చేసి చెప్తుంటే సంతోషంగా ఉంది. మిత్రులారా, శ్రీ మేఘన మెటీరియల్ నుంచి శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ మీరు గమనించే ఉంటారు. మనం పేపర్ 1లో 140కి పైగా వచ్చామని నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను. అందులో నేను ఇప్పుడు ఏపీ హిస్టరీని తీసుకొని క్వెషన్ నంబరు, అలాగే పీడిఎఫ్ నంబరు, పేజ్ నంబరు ఎక్కడెక్కడ వచ్చిందో నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ చెప్పిన వాటన్నింటిని ఇదే వీడియోలో నేను అన్నింటిని మీకు ససాక్ష్యంగా చూపించబోతున్నా. శ్రీ మేఘన శిక్షణ సంస్థ ఎంత గట్టిగా వర్క్ చేస్తుందో, ఎంత బిట్టు పేపర్ ఈజీ అనుకోద్దని మిత్రులారా, ఈజీనే కాదన్నాం. కానీ 350 పేజీల్లో బిట్టు పడడం అనేది కూడా ఒక మంచి అంశమే కదా మిత్రులారా. పేపర్ ఈజీనా కష్టమా, బిట్టే మార్కే కదా. మొదలెడతాను చూడండి మిత్రులారా. క్వశ్చన్ నెంబర్ 1 పీడిఎఫ్ 16 పేజ్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 2 పీడిఎఫ్ 23 పేజ్ నెంబర్ 8 and 9. క్వశ్చన్ నెంబర్ 3 పీడిఎఫ్ 4 పేజ్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 4 పీడిఎఫ్ 22 పేజ్ నెంబర్ 3, 4, 5, 6. సో పీడిఎఫ్ 5. సో సారీ క్వశ్చన్ నెంబర్ 5 పీడిఎఫ్ 30 పేజ్ నెంబర్ 8. ఇవన్నీ సాక్ష్యంగా మళ్ళీ అన్ని ఇదే వీడియోలో చూపించుంటానండి. సో క్వశ్చన్ నెంబర్ 7 పీడిఎఫ్ 33 పేజ్ నెంబర్ 6, 7. క్వశ్చన్ నెంబర్ 8 పీడిఎఫ్ 12 పేజ్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 9 పీడిఎఫ్ 37, 38. క్వశ్చన్ నెంబర్ 10 పీడిఎఫ్ 25 పేజ్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 11 పీడిఎఫ్ 16 పేజ్ నెంబర్ 10. పీడిఎఫ్ 9 పేజ్ నెంబర్ 6, 7. పీడిఎఫ్ 20 పేజ్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 12 పీడిఎఫ్ 11 పేజ్ నెంబర్ 2, 3. క్వశ్చన్ నెంబర్ 13 పీడిఎఫ్ 33 పేజ్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 14 పీడిఎఫ్ నెంబర్ ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పీడిఎఫ్ క్వశ్చన్ నెంబర్ 14 పీడిఎఫ్ పేజ్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 15 పీడిఎఫ్ 24. సో పేజ్ నెంబర్ 6. సో అదే రకంగా పీడిఎఫ్ 25 పేజ్ నెంబర్ 2, 9. సో అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 17 పీడిఎఫ్ 42 పేజ్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 18 పీడిఎఫ్ 18 పేజ్ నెంబర్ 2, 3, 6. అదే క్వశ్చన్కి పీడిఎఫ్ 19 పేజ్ నెంబర్ 2. అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 20 పీడిఎఫ్ 8 పేజ్ నెంబర్ 1. సో అదే రకంగా 21 పీడిఎఫ్ 29 పేజ్ నెంబర్ 6. అదే రకంగా ఇందాక క్వశ్చన్ నెంబర్ 19 చెప్పడం వస్తే క్వశ్చన్ నెంబర్ 19 టెస్ట్. సో అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 22 పీడిఎఫ్ 30 పేజ్ నెంబర్ 12. పీడిఎఫ్ 31 పేజ్ నెంబర్ 1 అదే. సో క్వశ్చన్ నెంబర్ 23 టెస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 24 పీడిఎఫ్ 5 పేజ్ నెంబర్ 2, 7.
అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 26 పీడిఎఫ్ 33 పేజ్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 27 పీడిఎఫ్ 18లో పేజ్ 4, పీడిఎఫ్ 20లో పేజ్ 7. క్వశ్చన్ నెంబర్ 28 వెరీ జనరల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 పీడిఎఫ్ 12 పేజ్ నెంబర్ 6. అలాగే క్వశ్చన్ నెంబర్ 30 పీడిఎఫ్ 29 పేజ్ నెంబర్ 4. మిత్రులారా క్వశ్చన్ నెంబర్ 31 పీడిఎఫ్ 31 పేజ్ నెంబర్ 9. అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 33 పీడిఎఫ్ 36 పేజ్ నెంబర్ 7, 11. క్వశ్చన్ నెంబర్ 32 మర్చిపోయిన వెరీ జనరల్. క్వశ్చన్ నెంబర్ 34 పీడిఎఫ్ 18 పేజ్ నెంబర్ 3. అదే క్వశ్చన్కి పీడిఎఫ్ 20 పేజ్ నెంబర్ 9. పీడిఎఫ్ 35 పీడిఎఫ్ 29 సారీ క్వశ్చన్ నెంబర్ 35 పీడిఎఫ్ 29 పేజ్ 4. క్వశ్చన్ నెంబర్ 36 పీడిఎఫ్ 43 పేజ్ 3, 5, 8. క్వశ్చన్ నెంబర్ 37 పీడిఎఫ్ 2 పేజ్ 3, 4. సో క్వశ్చన్ నెంబర్ 38 వెరీ జనరల్. పీడిఎఫ్ 38 పేజ్ క్వశ్చన్ నెంబర్ 39 పీడిఎఫ్ 31 పేజ్ 11. అదే క్వశ్చన్కి పీడిఎఫ్ 32 పేజ్ 4. అదే క్వశ్చన్కి పీడిఎఫ్ 35 పేజ్ 3. ఎందుకంటే డిఫరెంట్ సంఘటనలు ఇచ్చాడు కదా. క్వశ్చన్ నెంబర్ 40 పీడిఎఫ్ 30 పేజ్ నెంబర్ 12, 4. అదే క్వశ్చన్కి పీడిఎఫ్ 31 పేజ్ నెంబర్ 5. అదే క్వశ్చన్కి పేజ్ నెంబర్ 38 పీడిఎఫ్ 38 పేజ్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 41 పీడిఎఫ్ 17 పేజ్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 42 పీడిఎఫ్ 39 పేజ్ నెంబర్ 11. పీడిఎఫ్ 35 పేజ్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 43 పీడిఎఫ్ 31 పేజ్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 44 పీడిఎఫ్ 41 పేజ్ నెంబర్ 2, 3. క్వశ్చన్ నెంబర్ 45 పీడిఎఫ్ 15 పేజ్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 46 పీడిఎఫ్ 42 పేజ్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 47 పీడిఎఫ్ 42 పేజ్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 48 పీడిఎఫ్ 20 పేజ్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 49 జనరల్ వెరీ జనరల్ మీకు తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 50 పీడిఎఫ్ 36 పేజ్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 51 పీడిఎఫ్ 35 పేజ్ నెంబర్ 6, 7, 8, 9. ఎక్స్ట్రీమ్లీ సారీ. క్వశ్చన్ నెంబర్ 52 పీడిఎఫ్ 36 పేజ్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 53 తూర్పు చాళుక్యలో వెరీ జనరల్. క్వశ్చన్ నెంబర్ 54 పీడిఎఫ్ 40 పేజ్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 55 తెలుగు గంగా కాలువ మీకు అందరికీ తెలుసు కదా. సో క్వశ్చన్ నెంబర్ 56 శ్రీకాకుళంలో తూర్పు కనుమలు ఏమంటారు అన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 పీడిఎఫ్ 32 పేజ్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 58 పీడిఎఫ్ 4 పేజ్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 59 పీడిఎఫ్ 36 పేజ్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 60 పీడిఎఫ్ 14లో పేజ్ నెంబర్ 5, పీడిఎఫ్ 16లో 7, పీడిఎఫ్ 15లో 1. అంతా అదే క్వశ్చన్. పీడిఎఫ్ 61 ఇదే మనం మిస్ అయింది. మిలీనియం కవి అని ఎవరిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 పీడిఎఫ్ 41 పేజ్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 63 పీడిఎఫ్ 42 పేజ్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 64 పీడిఎఫ్ 12 పేజ్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 65 పీడిఎఫ్ 29 పేజ్ నెంబర్ 4. 29 సారీ పీడిఎఫ్ 29 అంటే పేజ్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 66 పీడిఎఫ్ 30 పేజ్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 67 అదే మీకు తెలుసు కదా పోర్చుగీస్ అది జనరల్ బిట్ ఒకటి ఇచ్చాడు. సో ఫ్రూట్స్కి సంబంధించింది అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 పీడిఎఫ్ నెంబర్ 15 పేజ్ నెంబర్ 4, 6. సో క్వశ్చన్ నెంబర్ 70 భోగరాజ్ పట్టాసరి ఏ బ్యాంక్ని స్థాపించారు. క్వశ్చన్ నెంబర్ 71 పీడిఎఫ్ 16 పేజ్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 72 పీడిఎఫ్ 32 పేజ్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 73 బ్లూ వాటర్ పాలసీ ఇంకా అది నేను కౌంట్ చేయలేదు ఎందుకని. క్వశ్చన్ నెంబర్ 74 పీడిఎఫ్ 32 పేజ్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 75 పీడిఎఫ్ 4 పేజ్ నెంబర్ 9. మిత్రులారా అన్నీ చెప్పాను. ఇదే రకంగా పాలిటీ, ఇదే రకంగా ఎస్ఎన్టీ, ఇదే రకంగా ఎకానమీ కూడా మీకు చూపిస్తాను. మిత్రులారా అయితే కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు. నేను ఒక మాట చెప్తున్నా, ఏపీ హిస్టరీలో మనం 70కి దాటేసాం, 70కి పైగా దాటాం. కానీ మీరు ఆ ఒత్తిడిలో ఎన్ని చేసి ఉంటారు. నేను లోయెస్ట్ పర్సన్ని చెప్తున్నా, హైయెస్ట్ పర్సన్ని చెప్తాను. కొందరు 65 చేసేసాం, 70 చేసేసాం అంటారు. రేపు ఉదయానికి ప్రాథమిక అంచనా ఖచ్చితంగా వస్తుంది. జనరల్గా అయితే నేను ఆశిస్తున్నది 200 దాటేసిన ఎవరికైనా మంచి ఇది వస్తుంది. అది గరిష్టంగా నేను చెప్తున్నా. ఇంకా తక్కువ ఇంకా మనం మొదలు పెట్టవచ్చు. రేపు మొదలు పెడతాను. అది 130, 140, 160, 170 అట్లా. మీరు అనుకుంటూ ఉండారు పేపర్ ఈజీనే మేము కొట్టేస్తాం. మరి గ్రూప్ 2 ఫిలిమ్స్ కూడా ఈజీనే ఎక్సెప్ట్ ఇండియన్ సొసైటీ తీసేస్తే. కానీ మనం ఏమైందండి, అట్లా కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. ఓపికగా ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఇప్పుడే అన్నది కాదు, ఇంకా వేరియస్ మార్గాల ద్వారా కట్ ఆఫ్ కలెక్ట్ చేసి అప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం మిత్రులారా. ఇప్పుడు నేను ఇన్ని మార్కులు సాధించాను అని నేను చెప్తున్నా. నా దగ్గర చదివిన విద్యార్థులందరి దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంత కృషి చేసి పెట్టాను. స్టిల్ ఇప్పటికీ మీరు ఏదైతే ఆకలి దప్పులతో ప్రిపరేషన్ కొనసాగించారో మేము కూడా అదే ఆకలి దప్పుతో ఉన్నాం. నిన్న మీరంత టెన్షన్తో పరీక్ష జరుగుతుందా లేదంటే మేము అంతకంటే టెన్షన్ని అనుభవించాము. ఫైనల్గా మనం సక్సీడ్ అయ్యాం. మంచి సక్సెస్ మన
మన విద్యార్థులు రాబోతున్నారు. కూల్గా ఉండండి. అలాగే సెకండ్ పేపర్ కూడా బాగా రాసామని చెప్పారు. ఎస్ఎన్టీ అలాగే ఎకానమీ కూడా, ఏపీ ఎకానమీ కూడా వాటి తదుపరి అంచనా ఎన్ని బిట్లు వచ్చాయి అన్నది నేను కూడా అంచనా వేసి, అంటే మేమన్నీ చూసుకొని చెప్పడం అలవాటు నాకు. అది మళ్ళీ నేను చెప్తాను. రైట్, ఏపీ హిస్టరీలో నేను ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. ఎట్లా మనం చేయబోతున్నామో ఏమిటని చూడండి మిత్రులారా. ఫస్ట్ నుంచి కూడా మనం గమనిస్తే ఇది మనకి ఏపీ హిస్టరీ రమారమి 350 పేజీలు ఉంటాయి. దీని నుంచి నిండు బిట్లు అలాగని ఎక్కడైనా సాధ్యం అండి. మీరు 800 పేజీల నుంచినో లేకపోతే 1000 పేజీల నుంచినో ఆ మాత్రం రావడం అనేది పక్కన పెడితే, ఇలాగ నిలబడడం అనేది మీరు ఒక్కసారి అంచనా వేయండి. మనం చేసినటువంటి కృషికి కూడా అంచనా వేయండి. మీకు నేనైతే ఎప్పటి నుంచినే చెప్తున్నా, మీలో కొద్దిమంది ఆందోళన 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 ఆ ఆందోళన వల్ల కొద్దిమంది బిట్లు పోగొడుతుంటారు. ఆందోళన అనేది పోతే మనం సక్సెస్ అవుతాం. అమ్మో ఈ బుక్ నుంచి వస్తాయిరావో, అమ్మో ఈ బుక్ నుంచి వస్తాయిరావో, అమ్మో అని అట్లా రకరకాల చదివేసి క్లమ్జీ అయిపోయి దెబ్బైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు, ఏదో ఒకటి స్థిరంగా మనం చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ బుక్ చదివేసిన తర్వాత ఇంకా కావాలని చేయొచ్చు కదా, ఇంకా చదవడానికి ఏంటి లేదనుకోండి. కానీ నేను చెప్తాను, రైట్ స్టార్ట్ చేస్తున్న మిత్రులారా ఓపికగా చూడండి. మీకోసం నిరంతరము నిలబడుతూనే ఉన్నాను. 30 ఏళ్ళుగా అలసట లేకుండా కృషి చేస్తూనే ఉన్నా. ఈ యొక్క ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటా. మళ్ళీ పాలిటీ కూడా ఇదే విధంగా, అలాగే సెకండ్ పేపర్లో కూడా మేము అన్నీ చూసుకొని అండర్లైన్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారని ఆశిస్తున్నా. దాని నుంచి నేను మొదలు పెట్టేస్తున్నా. మీరు ఒక్కసారి కానీ గమనించిన మిత్రులారా చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. నేను ఒక్కసారి బుక్ నుంచి ఒకేసారి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి వెళ్ళాను. ఎందుకంటే ఇక మొదటి పాఠం నుంచి చివరి వరకు అలా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఈజీ అయిపోతుంది. మళ్ళీ నేను అలాంటి వీడియో లెంత్ గంటన్నర పట్టింది. అర్థమవుతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 37 బెలూన్ గోఖలకి సంబంధించి వచ్చింది. సో పీడిఎఫ్ 2, 3లో మీరు గమనిస్తారు. ఇందులో చాలా ఆసక్తికరంగా మనం రాయడం జరిగింది. అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 37లో బిల్ల సొరంగం లేక బిల్ల స్వర్గం గురించి మనకి ఇందులో రావడం జరిగింది. అదే రకంగా మీరు ఇక్కడ గమనిస్తున్నారు. సో పీడిఎఫ్ 37, సో ఇక అది కూడా దానికి సంబంధించినటువంటి జంతువులు ఎముకలు ఆ అనాలిసిస్ పాయింట్ ఇచ్చాడు. అది కూడా ఇక్కడ ఉంది చూడండి. నేను నీట్గా రాశాను. 2వ పాయింట్, మొదటి పాయింట్ ఇక్కడ జంతువులు ఎముకలు ఇవంతా అదే అడిగాడు చూడండి. అట్లా అడగడం చాలా అరుదండి. అంటే లైన్ టు లైన్ బిట్ రావడం అనేది ఒకసారి నేను మీతో మాట్లాడుతున్నా. అదే రకంగా క్వశ్చన్ నెంబర్ 14లో మీరు కానీ చూస్తే ఇది సిస్టులు, తర్వాత డాల్మెన్లు, సాక్రోఫగస్ గురించి అడిగాడు. అందులో నేను గమనిక సిస్టులు విశాఖ ప్రాంతంలో కనిపించలేదు అని రాశాను. కానీ అక్కడ క్వశ్చన్ పేపర్లో మీకు ఏమి ఇచ్చారు, సిస్టులు విశాఖ ప్రాంతంలో బాగా ఉన్నాయని ఇచ్చారు. చూసారా, గమనిక అని రాశాను. అంటే నేరుగా దానిపైన పెట్టి అడగడం. మీరు గమనించిన మిమ్మల్ని ఎక్కడ మీరు పొరపడతారో నేను ముందే అంచనా వేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇట్లా ఎక్కడన్నా ఉందేమో మీరు దయచేసి గమనించండి. రైట్ మిత్రులారా, అదే రకంగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడనే రాశాను చూడు. ఈ సాక్రోఫగస్ చిత్తూరు అనంతపురం జిల్లాలో, డాల్మెన్లు చిత్తూరు జిల్లాలో, ఇట్లా నీట్గా. రైట్ మిత్రులారా, చాలా క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి నేను చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే 75 క్వశ్చన్లు నేను మీకు చూపించాలా, అందులో 70కి పైగా నేను ఇప్పుడు చూపించాలా. కాబట్టి ఇందులో మనం కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులో ఎన్నెన్ని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 57 కారవేలుడికి సంబంధించి మీకు అడిగాడు. అతను జైనమా ఏంటి అనేది కూడా మీరు గమనిస్తారు. మంచి బిట్లు నేను మీకు చూపించబోతున్నా. వాడు ఇచ్చినటువంటి వాటిలో మీకు శాతవాహనులకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 75 ఒకటి ఇచ్చాడు చూసారా. ప్రాకృతము ద్రావిడ భాషలో ఉన్నది. నేను ఆల్రెడీ మీకు డెమోలో చెప్పినప్పుడు, ఇక్కడ వీడియోలో చెప్పినప్పుడు చెప్పాను. ఏమని, శివశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రాకృతము మరియు తమిళ భాషలో ద్విభాష నాణాలు వేయించాడు. వాడు ద్విభాష అనకుండా ఏమన్నాడు, ప్రాకృత ద్రావిడ భాషలో నాణాలు శాతవాహనులు వేయించాడు. ఇది కరెక్టా కాదా అన్నాడు. అది ఇక్కడ రాసేసాను చూసారా, తమిళం ప్రాకృతం. ఇలాగా మీరు గమనిస్తారు మిత్రులారా. అట్లాగే గాథా సప్త గురించి నేను ఎన్నో చెప్పాను, వాడు దీంట్లో ఇచ్చాడు చూసారు. క్వశ్చన్ నెంబర్ 24 మీకు ఎంత అద్భుతంగా గాథా సప్తశతి చెప్పానో మీరు చూసింటారు. అట్లాగే మీరు నేను ఇంకా మంచి బిట్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 24 బృహత్ కథ అట్లా వచ్చాయి కాబట్టి ఇది కూడా మీరు చూస్తుంటారు. మిత్రులారా, మీరు ఇంకా అలాగా మనం కానీ గమనిస్తూ పోతే ఎంత ఆసక్తికరమైనటువంటి అంశాలు బుక్ అంతా ఎట్లా వచ్చాయో మనం గమనిస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 20 మీరు గమనించారు కదా. బౌద్ధ ఇక్ష్వాకులు శ్రీ పర్వతి లేదా పురాణాల ప్రకారం, బౌద్ధ గ్రంథాల ప్రకారం ఇచ్చిన ఆ బిట్ అట్లాగే నేరుగా దిగింది చూసారు. అన్ని డైరెక్ట్ అండి, ఏది కూడా ఇప్పటి వరకు ఒకటి కూడా మిస్ అవ్వకుండా మనకు రావడం అనేది మనం చూస్తాం. మిత్రులారా, మరింత అందంగా నేను చూస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 11 ఆర్యదేవుడు గురించి ఒకటి ఇచ్చారు, మీరు గమనించారు. ఆర్యదేవుడు అట్లాగే మీకు అదే క్వశ్చన్ నెంబర్ 11 పేజ్ నెంబర్ దిగ్నాగుడు రచనలు ఇచ్చారు. అందులో ప్రమాణ సముచ్చయం అని ఇచ్చారు చూడు. నేను రాసిన చూడ అండర్లైన్ చేసిన ప్రమాణ సముచ్చయం. అట్లా మీకు కరెక్ట్గా పడిపోవడం అంటే అలాగా
మీరు గమనిస్తారు. ఇంకా నెక్స్ట్ అట్లాగే బుక్ క్వెషన్ నంబర్ 12 మీరు గమనించుంటారు. మంచికల్లు శాస్త్రము, మైదువోలు శాస్త్రం ఏ రాజులకు చెందినవని ఇచ్చిన అవి 2 ఇక్కడ చూపించాను చూడండి. మిత్రులారా ఇంకా నేను మీతో చెప్తాను. అదో ఇది క్వెషన్ నంబర్ 12 ఒక పేజీలో మంచికల్లు, మరో దాంట్లో మైదువోలు ఉంటది కాబట్టి 2 చూపించాను. అట్లాగే మీరు చూస్తారు. ఇంకా మంచి మంచి బిట్లు కొంచెం కఠినమైనవి కూడా కవర్ అయ్యాయి. ఎలా కవర్ అయ్యాయో నేను చూపిస్తాను. పేపరు ఈ 70కి 70 ఈజీగా ఏమి లేవండి. దోలు తీరిపోద్ది. కరెక్ట్‌గా అన్నీ చూసి ఆలోచన చేసినప్పుడు ఎవరికైనా 10 10 అడ్డేస్తాయి. అంత ఈజీ కాదు మనం అనుకున్నంత. అలాగే రాజధాని విష్ణుకుడిని రాజు ఎవడు మార్చాడని ఇచ్చిన క్వెషన్ నెంబర్ 25 చూసారా? దెందులూరికి ఎవడు మార్చాడు నేను రాశాను. సో అది మీరు గమనిస్తారు. అట్లాగే మీకు జనాశ్రయ అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుడిని వాడు చూస్తారా? ఇక్కడ బిట్టు అదే అలా పడిపోయింది. క్వెషన్ నెంబర్ 25 అనుకుంటా ఐ థింక్. సో అది అలాగే ఉండవల్లి గుహలు ఏ కాలం క్వెషన్ నెంబర్ 64 అది కూడా పడిపోయింది. అలా చూపించాను చూడండి. దాని గురించి ఇంకా చాలా విశేషాలు కూడా రాసాం. మిత్రులారా ఇంకా ఇంకా అలాగా చివరి వరకు చూపించుకుంటూ వచ్చేస్తాను. దయచేసి మీరు గమనించండి, ఓపికగా చూడండి. సో అదే రకంగా రెండవ విజయాదిత్యుడు ఎన్ని యుద్ధాలు చేశాడు ఏంటి అనేది ఇచ్చాడు చూసారు? ఇక్కడ రాశాను నేను. సో క్వెషన్ నెంబర్ 60. సో అదే రకంగా ఆ తర్వాత మీరు గమనిస్తారు. క్వెషన్ నెంబర్ 60లోనే ద్రాక్షారామం, భీమేశ్వరాలయం మీకు అది గమనిస్తారు. దాన్ని కూడా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు, మీరు గమనించుంటారు. మిత్రులారా నేను ఆ 75 క్వెషన్లు మైండ్లో ఫీడ్ చేసేసాను, మీరు గమనించే ఉంటారు. అలాగే చోళుడు రాజరాజ చోళ తన కుమార్తె కుందుమేవిని ఎవరికి ఇచ్చాడు ఏంటి అనేది అది స్టేట్మెంట్లు ఇచ్చాడు చూసారా? సో అది క్వెషన్ నెంబర్ 68 మిత్రులారా. అదే రకంగా క్వెషన్ నెంబర్ 68 మధురాంతికిని ఎవరు వివాహం చేసుకున్నాడు అనేది కూడా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, వాడు అది కరెక్టా కాదా అన్నది ఇచ్చాడు, అది కూడా చూపించదు. అలాగే మీరు కానీ గమనించారో లాస్ట్లో మనకి ఒక చోళ చాళుక్య ఏ వంశీయుడి గురించి కొంచెం కఠినమైన బిట్ ఇచ్చాడు, ఎక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు, అది క్వెషన్ నెంబర్ 45. సో అది కూడా ఇందులో మనకు కవర్ అయింది, మీరు గమనించారు. మిత్రులారా ఇంకా నేను మీతో మాట్లాడతా చాలా మంచి మంచి ఆసక్తికరమైంది, కానీ క్వెషన్ పేపర్ సెట్ చేసే విధానం ఇది కాదు. క్వెషన్ నెంబర్ 60 మీకు బిక్కవోలు అనే ఆలయాల గురించి ఇచ్చారు కదా, శైవ ఆలయాల్లో, అందులో ఇందులో ఒకటి కవర్ అవుతుంది, మీరు గమనించుంటారు. మిత్రులారా క్వెషన్ నెంబర్ 1 సో నిడుంబి జైన ఆలయం మరి ఎవరు ఏమిటి ఎట్లా అనేది దాని వివరాలు మీకు కనపడుతుంది కదా, అది కూడా కవర్ అయింది. నెక్స్ట్ మీరు నన్నయ్య గురించి క్వెషన్ నెంబర్ 71 ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్రాని తీసుకొచ్చాడు, తర్వాత నందంపూడి అగ్రహారాన్ని, ఈ బిట్లన్నీ ఇందులో అలాగ కవర్ అయ్యాయి, మీరు గమనించారు. మిత్రులారా అలాగే క్వెషన్ నెంబర్ 11 మీకు ఏమని ఇచ్చాడు, పావులూరు మల్లన గణిత సార సంగ్రహాన్ని రాసింది, ఇందులో కూడా మనకు చూపించడం జరిగింది, మీరు చూస్తారు. మిత్రులారా అట్లే రకంగా మీకు నేను మాట్లాడుతున్నా, ఇంకా కొంచెం ఓపికగా మీరు చూడాలా, ఎందుకంటే 75 బిట్లు చూపించాలి కదా. మనుము సిద్ధి గణపతి దేవుడికి సంబంధించి 2 స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చారు కదా, 2 స్టేట్మెంట్లు ఇక్కడ కవర్ అయిపోయినాయి చూడండి. మిత్రులారా మీకు ఇంకా క్వెషన్ నెంబర్ 18 బయ్యారం శాస్త్రం, మీరు కనిపిస్తున్న 4 శాసనాలు ఇచ్చారు కదా కాక్చులు, ఆ 4 శాసనాలు ఇప్పుడు చూపించేస్తున్నా. బయ్యారం శాస్త్రం చూపించా క్వెషన్ నెంబర్ 18. అలాగే మనకు క్వెషన్ నెంబరు 34 తొలి కాక్చులు జైనులా కాదా అలే రాసిన చూడండి, స్టేట్మెంట్లు ఎలా ఉంటే అట్లాగా. అదే రకంగా క్వెషన్ నెంబర్ 25 మీరు గమనించారు, శనిగ్రహం శాసనం, ఇందులో ఉంది చూడండి, శనిగ్రహం శాసనం. అదే రకంగా క్వెషన్ నెంబర్ 27 మొదటి ప్రోడరాజుకి అరికేశ్వరుని బిరుదు ఉన్నది, ఇక్కడ రాశాను చూడండి మిత్రులారా, అది కూడా అట్లా కవర్ అయింది. నెక్స్ట్ మిత్రులారా ఇంకా మీరు కానీ చూస్తే సో పేజీకి 3-4 బిట్లు అనుమకొండ శాసనం క్వెషన్ నెంబర్ 18 4 శాసనాలు ఇచ్చారు కదా, 4 పేజీల్లో ఉంటాయి కదా, అవి ఇక్కడెక్కడ విడిగా చూపిస్తున్నా. అలాగే క్వెషన్ నెంబర్ 18 మీకు మోటుపల్లి శాసనం గురించి అడిగాడు కదా, అది కూడా ఇందులో మీకు గమనిస్తారు చూడండి. మిత్రులారా ఇంకా మీకు గమనిస్తూ ఇందులో చాలా ఆసక్తికరంగా గొప్ప సబ్జెక్ట్ ఉంది, అదంతా పక్కన పెట్టి ఇచ్చాడు వీడు, జోదమని మీకు చెప్పా. అదే రకంగా మీరు నాయకుల విధానము క్వెషన్ నెంబర్ 27 మీరు గమనించారు, ఇందులో ఇక్కడ కవర్ అయింది చూడండి. మిత్రులారా అదే రకంగా క్వెషన్ నెంబర్ 48 మీరు మార్కండేయ పురాణం గురించి ఇక్కడ ఇందులో ఉంది, మీరు గమనించారు మిత్రులారా అదే రకంగా వినుకొండ వలభామతిలో క్రీడాభిరామం క్వెషన్ నెంబర్ 11 ఇక్కడ ఉంది చూడండి. అలాగా చూడండి పేజీకి ఎన్ని పడ్డాయో మీరు చూడండి. క్వెషన్ నెంబర్ 34 ఇది చూడండి, ఇది ఇట్లా ఎక్కడ రాసిండ్రు, నేను ఏం లేని రాసిన అదే స్టేట్మెంట్స్లు ఇచ్చారు. ఏమని కాకతీయుల ఆలయ నిర్మాణాల్లో చోళికల వాస్తు విధానాన్ని అనుసరించి అలాగ రాశాను చూడండి మిత్రులారా. సేమ్ సెంటెన్స్, రెండో సెంటెన్స్ ఏం రాసిన వాడు, సో మనకి ఇది చూసారా, ప్రధాన దైవం 1000 స్తంభాల గుడిలో శివుడు విష్ణువు సూర్యుడు, అలాగే రాశాను చూడు, శివుడు విష్ణువు సూర్యుడు అని ఆ బిట్ అలా పడింది కదా, సేమ్ అట్లాగే ఇచ్చేవాడు, అది కూడా నేను మీకు కవర్ చేశాను. అవి బాగా కవర్ చేయాలి, సింపుల్ ఎవడైనా రాస్తాడు అది పక్కన పెట్టండి. రెండోది మీరు కనుక క్వెషన్ నెంబర్ 4 రాజధాని మార్చడం, మీరు గమనించే ఉంటారు, ఎక్కడికి మార్చాడో ఏంటంటే ఇక్కడికి రాసాం చూడండి, అనవోతారెడ్డి.
మిత్రులారా నేను ఇంకా మీతో మాట్లాడుతున్న క్వశ్చన్ నెంబర్ 4 గ్రూప్ 2. సో దాంట్లో మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇక్కడ ఇందులో ఉంది. వాళ్ళు 4 రెడ్డి రాజులు ఇచ్చి కాలక్రమంలో పెట్టమన్నారు కదా! అనబోతారెడ్డి, అదే రకంగా అనవేమారెడ్డి, కుమారగిరెడ్డి, పెదకొమిటి వేమారెడ్డి వాళ్ళ అవి అన్నీ కూడా అలాగా. ఇక్కడ నేను ఏ ఆర్డర్‌లో ఉందో అదే ఆర్డర్‌లో బిట్ వాడు సెట్ చేసాడో నేను అదే అనుకున్నా. ఇంకా శ్రీనాథుడి రచనలో లేనిది ఏదన్నాడు కదా! ఉన్నవన్నీ ఇక్కడ కవర్ చేసేసాం చూసారా? అందులో చాలా ఆసక్తికరంగా హరవిలాసము, విరాత్రి మహత్యము, పల్నాటి వీర చరిత్ర ఇది క్వశ్చన్ నెంబరు 12గా రికార్డ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 2గా రికార్డ్ అయింది. సారీ క్వశ్చన్ నెంబర్ 2గా రికార్డ్ అయింది. 2 పేజీల్లో శ్రీనాథ రచనలో మీరు కవర్ అయ్యింది. మిత్రులారా ఇంకా చాలా ఆసక్తికరమైనది ఇందులో మీరు కానీ వెళ్ళిపోతే ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తాను. మీరు గమనించారా మధురా విజయం గంగాదేవి నేను చాలా గొప్ప బిట్లు దీనిపైన ఫ్రేమ్ చేశాను. ఆ పరిశీలనలు అవేం అడగలేదు, సింపుల్గా అడిగాడు. ఇందులో మీరు గమనిస్తారు. మిత్రులారా ఇంకా మీరు కానీ గమనిస్తే తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం గురించి రాశాడు. అందులో ఇది కవర్ అయింది చూశారు. అది క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 50లోనే మొల్ల రామాయణం అది కూడా ఒకసారి కవర్ అయింది, మీరు గమనించుంటారు మిత్రులారా. అలాగే ఒక్క సెకండ్. సో క్వశ్చన్ నెంబరు 10 శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ అది విజయస్తంభం నాటాడు, అది కూడా ఇక్కడ కవర్ అయింది చూడండి. సో ఇంకా మీరు కానీ గమనిస్తే మిత్రులారా, సో తిరుమలాంబ క్వశ్చన్ నెంబర్ 15 గ్రూప్ 2 ఇది PDF 25లో ఇక్కడ కవర్ అయింది, మీరు గమనించుంటారు మిత్రులారా. ఇంకా నేను మీతో మాట్లాడుతున్నా, ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఇవన్నీ కూడా మీతో నేను చూపిస్తున్నా. సో ఎన్ని కరెక్ట్గా వచ్చాయో మీరు గమనించండి. ఇంకా మనం మంచి ప్రయత్నం అయితే చేసి ఉన్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు సో కొంచెం గమనిస్తారని ఆశిస్తున్నా. మనం చేసిన ప్రయత్నం మీరు మళ్ళీ క్వశ్చన్లు ఈజీగా వచ్చాయి కదా, ఇదేముందులేని అనుకోద్దండి. చేసిన ప్రయత్నం బిట్టే కదండి, అన్నీ ఒకేసారి చూడండి. ఇక్కడ ఇందులో క్వశ్చన్ నెంబర్ 30, క్వశ్చన్ నెంబర్ 65, క్వశ్చన్ నెంబర్ 35 ఒకేసారి పడ్డాయి. ఒకటి మచిలీపట్నానికి సంబంధించినది, 2 గ్లోబ్ నౌకి సంబంధించింది, 3 ఆంగ్లేయుల ఫ్యాక్టరీలకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ఫ్రెంచ్ వారి స్థావనం గురించి ఇక్కడ ఇచ్చాడు. సో ఇది PDF 29 పేజ్ నెంబర్ 6 మిత్రులారా. ఇంకా మీరు కానీ గమనిస్తే ఇంక దగ్గరకు వచ్చాం. సో మీరు గుంటూరుని ఆక్రమించడాన్ని అడిగాడు కదా వాడు, ఏది వరుస క్రమంలో అది క్వశ్చన్ నెంబర్ 40. అదే మీరు ఏటది కొండవీడు ముర్తజా నగర్ అంటారు, గుంటూరు సర్కారుకు సంబంధించింది అడిగాడు కదా. అట్లాగే దత్తమండలాలకు అతని గురించి అడిగాడు కదా. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి మిత్రులు, అక్కడ ప్రధాన కలెక్టర్ ఎప్పుడు తొలి కలెక్టర్ ఎవరని. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 ఏమని అడిగాడు, మనకి సిపి బ్రౌన్ గురించి నెగటివ్ గురించి అడిగాడు కదా, అది కూడా ఇందులో ఉంది చూసారా మిత్రులారా. ఇంకా కొద్దిగా ఓపుకుండాలా, కొద్దిగా నాకు చేయి పట్టేస్తుంది. పేస్కస్ అంటే ఏమిటో అడిగాడు కదా. క్వశ్చన్ నెంబర్ 22 పేస్కస్ అంటే ఏమిటి ఇక్కడ రాశాను చూడండి మిత్రులారా. అలాగే క్వశ్చన్ నెంబర్ 40 రైతువారి విధానం గురించి అడిగాడు కదా వాడు, అది కూడా ఇక్కడ రాశాను. అట్లాగే వీడు మోతుర్ప పన్ను వాడు అది అడిగాడు కదా, ఉప్పు పైన వేసే పన్ను అని ఇచ్చాడు, అది రాంగ్, మగ్గాల పైన వేసే పన్ను కదా. సో అది ఇక్కడ రాశాను చూడండి క్వశ్చన్ నెంబర్ 22 మిత్రులారా. క్వశ్చన్ నెంబర్ 40 పద్మనాభ యుద్ధం గురించి జస్ట్ అది పేరు అడిగాడు. 2 బిట్లు వచ్చే దాంట్లో క్వశ్చన్ నెంబర్ 43 పద్మనాభ యుద్ధం ఆర్డర్లోనూ అదొకటి 2 ఇచ్చాడు మిత్రులారా. క్వశ్చన్ నెంబర్ 31 మీరు గమనించారు కదా, 1857 సిపాయిల తిరుగుబాటులో అనుకూలంగా ఉన్న అఫ్జలుద్దౌలా గురించి ఇచ్చాడు, దాని గురించి ఇక్కడ బిట్ రాశాను చూడండి మిత్రులారా. అన్ని పేపర్ అంతా ఇక్కడే సెట్ చేసాం. క్రిసెంట్ పత్రిక క్వశ్చన్ నెంబర్ 39 గురించి అడిగాడు, మీరు అది ఇందులో ఇక్కడ రాయడం జరిగింది మిత్రులారా. ఇంకా మీరు గమనిస్తారు క్వశ్చన్ నెంబర్ 39 కందుకూరి వీరేశలింగం పంతులు గురించి అడిగాడు, అదే ఆయనకు పునర్వికాస పిత ఆ వివరాలు. అలాగే క్వశ్చన్ నెంబరు 74 ఆంధ్రలో తొలి నవలేదు రాజశేఖర చరిత్రం, అది ఒకటి. అలాగే వివేకవర్ధిని క్వశ్చన్ నెంబర్ 57 ఇవన్నీ ఇక్కడే కవర్ అయ్యొచ్చండి పేజ్ మిత్రులారా. ఇంకా మీరు తొలి పాఠశాల అది క్వశ్చన్ నెంబర్ 72 మీరు గమనించింటారు. రాజమండ్రిలో ఎవరు స్టార్ట్ చేశారు ఇంటి బాలికల కోసమని, అది కూడా ఇక్కడ కవర్ అయ్యి చూడండి మిత్రులారా. ఇంకా క్వశ్చన్ నెంబర్ 26 ముత్యాల సరళి చూడండి, ఇది క్లియర్ నేను ఎలా రాసింటే అలాగే. దేశభక్తికి ఏమి ఎందులో ఉన్నది, దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనసులో, ఇది నేను డెమో వీడియోలోనే చెప్పాను, మీకు అన్ని చోట్ల పెట్టాను, మీరు గమనించింటారు మిత్రులారా. ఇంకా మీరు గమనిస్తారు శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషణం క్వశ్చన్ నెంబర్ 13 అది కూడా ఎక్కడ స్థాపించారని ఇచ్చారో దాని గురించి 2 బిట్లు వచ్చి ఎక్కడే పడింది, మీరు చూస్తున్నారా మిత్రులారా. నాకు చెయ్యి కొంచెం పట్టేస్తుంది, దయచేసి ఏమనుకోద్దండి, అనుమతించండి నన్ను. నేను కూడా మేలుకొని అలసిపోయిన ఈవేళ నిద్రపోవాలి కాస్త. అలాగే మీకు విజ్ఞాన చంద్రికా మండలి, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర పరిశోధక మండలి క్వశ్చన్ నెంబర్ 7 అన్నీ ఇచ్చారు కదా, ఎక్కడెక్కడ అన్ని ఒకే పేజీలో రాసి చూడండి. ఆంధ్ర పరిశోధక మండలిని వాడు ఏమని ఇచ్చాడు, ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్ అని ఇచ్చాడు, మీరు మళ్ళీ ఏదో కొత్త పదం అనుకున్నారు. నెక్స్ట్ మీరు గమనించండి త్రిపురేని రామస్వామి చౌదరి కవిరాజు, వాడు కవిరాజు అని ఇచ్చిన కవిరాజు బిరుదు ఎక్కడిచ్చాడో కూడా నేను చెప్పున్నాను. నిజానికి వాడు మీకు అడిగింది బేసిక్సే, నా స్థాయిని అడిగితే తుల్లిపోయింది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఇంకా మేఘన విద్యార్థులు మొదట్లో ఉండేవాళ్ళు, కానీ వాడు మనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
నెక్స్ట్ మిత్రులారా క్వశ్చన్ నెంబర్ 39 కృష్ణా పత్రిక అడిగాడు. సో అది ఇక్కడే రాశాను చూడండి. క్వశ్చన్ నెంబర్ కృష్ణా పత్రిక ఎప్పుడు, ఏమిటి, ఎవరు అనేది. అట్లాగే మనకు జపానీయం ఎవరు రాశారో వీరబ్రహ్మం గురించి క్వశ్చన్ నెంబర్ 42 అందులో ఉంది కదా, అది అందులో ఇక్కడ రాశాను చూడండి. వీరబ్రహ్మం అది మంచిది అంటే దాన్ని ఎవరు రాశారో ఏంటి అనేది. మిత్రులారా బిపిన్ చంద్రపాల పర్యటన క్వశ్చన్ నెంబర్ 50. అలాగే కాకినాడ దొమ్మి కేసు క్వశ్చన్ నెంబర్ 51. అట్లాగే కోటప్పకొండ దొమ్మి కేసు క్వశ్చన్ నెంబర్ 50 ఆర్డర్లో పెట్టమన్నాడు కదా, సింపుల్ బిట్, జస్ట్ ఇవన్నీ టైటిల్స్ చదువుకుంటారు. అలాగే తెనాలి బాంబు కేసు సో క్వశ్చన్ నెంబర్ 51 అదంతా. నెక్స్ట్ అవి అక్కడ కవర్ అయిపోయింది. మిత్రులారా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 కామన్వెల్త్ న్యూ ఇండియా అనుపసింట్ పత్రికలు అవి కూడా అట్లా కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా నేను మీతో మాట్లాడడానికి చాలా సాహసిస్తున్న రామదండు క్వశ్చన్ నెంబర్ 39 మీరు గమనించారు, అది కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 33 మిత్రులారా ఇంకా దగ్గరకు వచ్చేసాం. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 52 చీరాల పేరాల ఉద్యమం గురించి ఎవరు నాయకత్వం ఇచ్చారు ఏంటి, సరే దాని గురించి ఏదో అడిగాడు, ఇవన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మిత్రులారా అలాగే క్వశ్చన్ నెంబర్ 50 సో మనకు ఇది కూడా పల్నాడు పుల్లరి ఉద్యమం గురించి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 మీకు ఏమిటి అడిగాడో పర్వతనేని వీరయ్య చౌదరి పెదనేదిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం గురించి అడిగాడు. మిత్రులారా ఇంకా నేను మీతో మాట్లాడడానికి నాకు కొంచెం ఆయాసం వస్తుంది, కారణం అంతా మేము మేలుకున్నాం కాబట్టి. అలాగే మీకు సత్యాగ్రహం ఎవరెవరు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో భోగరాజ పట్టాభి చిత్రమయ్య, దండు నారాయణరాజు, బుల్సు సామమూర్తి వీళ్ళంతా అడిగాడు, అన్నీ ఇక్కడ వరుసగా ఇచ్చేసాను చూడండి. నెక్స్ట్ మిత్రులారా ఇంకా నేను మీతో మాట్లాడడానికి ఇంకా కొంచెం ఓపికగా సహనంగా ముందుకెళ్తాడా, దగ్గరకు వచ్చేసాం. క్వశ్చన్ నెంబర్ 40 మీరు జమీందారు విధానం ఎప్పుడు రద్దు అయింది అనేది ఇక్కడ ఇచ్చేసాడో మీరు గమనించారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 పక్కనే ఇచ్చేసాడో అది కూడా మీకు ఇందులో నేను ఇక్కడే చూపించేసాను, మీకు ఇందులో మీరు గమనించాను మిత్రులారా ఇంకా నేను మీతో మాట్లాడడానికి మరింత వీర తెలంగాణ రామనారాయణ రెడ్డి క్వశ్చన్ నెంబర్ 6 అది కూడా ఇక్కడ మీరు గమనించారు, అది కూడా అడిగాడు. ఇంకా నేను మీతో మాట్లాడడానికి ఇంకొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటా, ఆ ప్రయత్నం ఏంటనేది చూద్దాం. సో క్వశ్చన్ నెంబరు 42 మహాప్రస్థానం అవన్నీ అడిగాడు కదా అది. సో నెక్స్ట్ మీతో మాట్లాడడానికి ఇంకా దగ్గరకు క్వశ్చన్ నెంబర్ 54 మీరు గమనించింటారు, ఇది ఎవడు రాయలేదు ఇలాగా మీరు గమనించండి. ఎవరైనా సో గుర్రం జాస్వా గురించి ఏమని గుర్రం జాస్వా జయంతి అని అడిగాడో చూడండి. సెప్టెంబర్ 28 నేను రాశాను అక్కడే, సెప్టెంబర్ 28. అలాగే ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందో అది స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, పద్మభూషణ్ నేను రాశాను. అలాగే ఆయనకు గబ్బిలం గురించి ఏమిటి వివరాలు అడిగాడు, అది కూడా ఇచ్చాను క్వశ్చన్ నెంబర్ 54. ఇట్లా ఎక్కడైనా రాశారా జయంతి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది, అది మనం రాయగలిగాం. అదే నేను అంటాండది, ఎక్కడైనా సరే అందరికీ 2 వస్తే మీకు 5 మార్కులు వస్తాయి, భయపడుకోండి చదవండి అని. కానీ కొందరు ఆందోళనతో ఆ బుక్ ఈ బుక్ చూశారు, నాకు తెలుసు అది చూసి కొందరు తులిపోయి ఉంటారు. అలాగే మీరు ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం, 2వ సమావేశం, 3వ సమావేశం, 4వ సమావేశానికి అధ్యక్షత వచ్చింది వరుసగా రాసేసాం. అదేంటది క్వశ్చన్ నెంబర్ 44 అన్నీ చూపించేశాను. రైట్ మిత్రులారా ఇంకా నేను మీతో మాట్లాడడానికి దగ్గరగా వచ్చేసిన నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఎంత సులువు బిట్టో చూడండి, అది కూడా ఇక్కడ కవర్ అయినది. సో క్వశ్చన్ నెంబర్ 62. నెక్స్ట్ నిజాం నోబుల్లో అది చివరివాడు అడిగాడుగా క్వశ్చన్ నెంబర్ 46 మీరు ఉస్మాన్ ఆలై ఖాన్. సో నెక్స్ట్ ఇంకా నేను మీతో మాట్లాడడానికి విశాలాంధ్ర మహాసభ స్థాపన ఇక్కడ అందులో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఏమని కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్ర ఏర్పాటు కాకముందే వాళ్ళు సో ప్రచారం చేసిన అది సేమ్ ఆ లైన్ టు లైన్ అలా రాసిన అలాగే ఇచ్చేసారు చూడండి. మిత్రులారా ఇంకా నేను మీకు ఇంకొకటి చూపిస్తున్న మంత్రిమండలిలో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏంటి ఈక్వేషన్ క్వశ్చన్ నెంబర్ 47 క్లియర్గా రాసాను చూడండి ఎంత నిష్పత్తి ఉందో. నెక్స్ట్ ఇంకా నేను మీతో మాట్లాడతాను ఇంకా ముఖ్యమంత్రుల గురించి వాడు అడిగాడు కదా ఆర్డర్లో నేను ఏ ఆర్డర్లో రాస్తాను అదే ఆర్డర్లో ఉన్నాయి చూడండి. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబరు 36 చూసారా, కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య. అలాగే మీకు ఇటువైపు వచ్చేస్తే పివి నరసింహారావు క్వశ్చన్ నెంబర్ 36 ఇదంతా అదే ఆర్డర్ అడిగాడు, మీరు ఆర్డర్ సెట్ చేసుకుంటే సరిపోయేది. నెక్స్ట్ ఇంకా టంగుటూరి అంజయ్య. సో ఇది క్వశ్చన్ పేపరు మీకు అన్నీ చూపించేశాను, నాకు భుజం కూడా పట్టింది ఇది. ఇలాగా మీరు ఎక్కడానికి 800 పేజీల్లో నానా రభసంతా చేసుకుంటూ కాకుండా 300 ఇది నేను గట్టిగా చెప్పింది, గట్టిగా మీకోసం నిలబడుతూనే ఉన్నాను. అట్లాగే పాలిటీ కూడా అన్నీ కూడా చూపిస్తాను, కొంచెం ఓపిక చేసుకుని అన్నీ చేసి. అట్లాగే సెకండ్ పేపర్ సో ఇది మనం సృష్టించినటువంటిది, దీని నుంచి మనం ఎంతో ఇంత ఫిల్టర్ చేసి ఇంత మీకు తయారు చేసి ఇచ్చి ఇంత చక్కగా మేము చేశాను.
మీరు మరీ సో మీరు దీన్ని కొంతమంది ఏందంటే, అమ్మో! ఇంట్లో వస్తాయో రావో అని ఇంకా కొంత అదనపు ప్రయత్నాలు చేసి కొంత ఇబ్బంది పడి ఉంటారు. అట్లా చేయకూడదండి. గట్టిగా మనం వర్కౌట్ చేసుకుంటే వస్తది. ఒకవేళ చేయాల్సినోళ్ళు సింపుల్‌గా చేసుకుంటూ వస్తది. అసలు మెయిన్ ఆందోళన అది వదిలేయాలని అనేక వీడియోలో నేను మీకు చెప్తూ వస్తున్నా. ఎనీహౌ ఆదరించిన మీ అందరికీ కూడా బాగా రాసి ఉంటారని ఆశిస్తున్నా. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. తదుపరి వీడియోలో మరిన్ని విశేషాలతో మీ ముందుకొస్తాను. మీ డాక్టర్ గోపాల్ డే.